హలో అండి. రోజు డే 5 రాఖీ అండి. రాఖీ అని చెప్పి పిస్తాషల్స్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా అండి? మీరు చూస్తుంది కరెక్టే. ఈరోజు పిస్తాషల్స్తోనే రాఖీ చేస్తున్నాను. చిన్న కార్డ్బోర్డ్ మీద పిస్తాషల్స్ని గ్లూ యూస్ చేసి ఇలా ఫ్లవర్ షేప్ అయితే స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు యాక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తాం కదా, ఇప్పుడు పిల్లల కోసమే కదా రాఖీ చేసేది అని చెప్పి వాటర్ కలర్స్తోనే వేద్దామని ట్రై చేశాను. షైనింగ్ అయితే తక్కువ ఉంది కానీ ఫ్లవర్స్ అయితే మంచిగానే వచ్చాయి. ఇక టూ షేడ్స్ యూజ్ చేసి ఫ్లవర్స్కి కలర్స్ అయితే వేసేసుకున్నాను. పర్ల్స్ యూజ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్కి అడ్జస్ట్ చేసేసి ఏ ఫ్లవర్ పెడితే బాగుంటుందా అని ట్రై చేశాను. ఇక ఏదో ఒకటి పెట్టి చూపించాలి కదా, అయితే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను. మీరైతే ఏ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కమెంట్ చేయండి. ఫైనల్గా రాఖీ అయితే రెడీ అయిపోయిందండి. పిస్తా షెల్స్ కూడా వదిలిపెట్టకుండా చేసేసాను. మరి నా ఐడియా ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.